రాజుగారు ఎక్కడ ఉంటారా? ఎక్కడ ఉంటారండి? రాజుగారు రాష్ట్రంలో కచ్చల సావులు ఉంటారు అంటే రాజుగారు రాష్ట్రంలో ఉంటారు. ఓ కచ్చాలు ఉంటారండి. కచ్చాలు ఉంటారు. అదే కచ్చాలు ఉంటారండి. కచ్చవలే కదరా, కచ్చరి సావులు ఉంటారు. అంటే కచ్చరి సావులు ఉంటారు. కచ్చి సావులు ఉంటారా? ఒరే కచ్చరి సావులో సింహాసనం మీద కూర్చుంటారా? సింహాసనం మీద కూర్చుని 4 మంది నిలబెడతారా గోపన్న? రాజుగారు ఎందుకు అంతే సరేండి. రాజుగారండి అత్తరిద్దరు అవరిద్దరు సందడి గది మీద పక్కలో బాగుంటారు. రాజారు అత్తరిద్దరు అవరిద్దరు సందడి గది మీద వచ్చాడమ్మా. మీరు ఎలా వచ్చాను బయటికి? ఒరే వాళ్ళందరూ వచ్చేది నువ్వేం చేస్తావు? నేను కథ చెప్తాను, అది చూస్తారా? సరేనండి రాజుగారండి అత్తరిద్దరు అవరిద్దరు సందడి గది మీద టెంగడగా. ఒరే నువ్వేం మాట్లాడారా? నువ్వేం మాట్లాడా? ఒరే గోపన్న నువ్వు మాట్లాడిన భాష బోతుడు బాగుకూడదు. ఒరే గోపన్న అర్ధరాత్రికి ఎవరైతే కాకేసి కారణం అంటావా? ఒరే గోపన్న మన సోలపురంతరికి ఎవరు ఆడమ్మాయి ఆవిడ దొండదలు వచ్చింది చూసినారా గోపన్న? అలా చూసిరమ్మంటారండి. డప్పు అమ్మగారండి సోల ఊలిపల్లి తెమ్మన్నారండి. సోలపురు ఏంట్రా? ఒరే ఒరే సోలాపురం పలుపులు కాదు, తెల్లారి కుదురు వస్తారు అయ్యి. ఒరే సోలాపురి తంత్రికి ఎవరు ఆడమ్మాయి ఆవుని దొండదలకు వచ్చింది చూసిరారా గోపన్న? శివుని కళాశీలకి రాజుగారండి రాజుగారు అక్కడ తమ్మ ఉందంట జారిపోబడిపోతావు అక్కడ రాజుగారండి. మీరు ఇంజాబ్ చెప్పుకుంటున్నారు కానీ నాకేం వినపడలేదు. ఒరే నీకు బాక్స్ పని చేయదేట్రా? ఈ పక్క పని చేయలేదు. ఒరే దానికి ఏమైనా సింపుల్ గా ఏమన్నా కారణం ఏంటండి? ఆషాఢ మాసంలో పెళ్ళి అయింది. ఒరే ఆషాఢ మాసంలో పెళ్ళి ఉందా? రే ఎవరికన్నా ఆషాఢ మాసంలో పెళ్ళి అవుతుందా? ఆషాఢ మాసం పెళ్ళి అవుతుంది. ఓయ్ ఆషాఢ 3 రోజులు పెళ్ళి అయింది. ఒరే ఆషాఢ మాసంలో పెళ్ళి ఎవరికైతే తెలుసా? నవాబులకు కానీ రే లంబాడి వాళ్ళకి కానీ ఈ మధ్యలో ఎలాగైపోతున్నాయి? అందరికి అయిపోతున్నాయండి. లవ్ మ్యారేజ్ ఇందులో అయిపోతున్నాయండి. నాకంటే ఆషాఢం 3 రోజులుగా పెళ్ళి అయింది లాస్ట్ మొత్తానికి. అదేనండి పెళ్ళి అవుతే ఆషాఢం 3 రోజులుగా పెళ్ళి అయింది. ఆ పెళ్ళి అయిపోయింది. అత్తగారు మా మామగారు కలిపండి. మీ అత్తగారు మీ మామగారు కలిపి రాజకుమార్ వెళ్ళిపోయారండి. రాజకుమార్ వెళ్ళిపోయారు. ఆవిడ నేను కలిపి సోడారు వచ్చారు. సోడారు చెప్తే మా మామగారు మీ మామగారు మా మామగారు చెక్కిచ్చారు. చెక్కు రే ఒరే ఏంట్రా చెక్క? ఒరే కొబ్బరిగా చెక్క ఒరే 5 గుంటలు ఉడుపు పువ్వు ఇచ్చారు. మామూలుగా ఇలా పెద్ద మనిషి ఇలా అందరూ ఊడి పుడుతున్నారు. ఊడి పుడిచేసారు. దాని ఎండ మూల రాలేదు, గడ్డ వచ్చింది. నువ్వు పిల్లడలో వచ్చిపోయి గడ్డిపోలు చేసింది. దాని ముందు కొట్టలేదు. గడ్డిపోలు చేస్తే మా ఆవిడ నేను పీక్కుంటాం. ఏం పీకున్నారా? వచ్చాడు మీ మామది వచ్చి కొలిపిస్తున్నాడు. ఇదే ప్రకారం కొలిపిస్తుంటే మళ్ళీ పెద్ద పెద్ద అన్నాడు. గోపన్న ఎప్పుడు చూసినా ఆవిడ నువ్వు చేయలేదు పీక్కుండా తీసుకున్నా వచ్చేదండి. అమ్మండి నీళ్ళకెళ్తా ఉయ్యాల సిరికిసేరేసి ఉయ్యాలేసింది. పాలతి రోడ్లు పెట్టి నీళ్ళు వెళ్ళిపోయింది. నీళ్ళు వెళ్తే పెండండి ఎక్కేసండి. తెలసుంచా పక్కన కాసేసింది. ఏంట్రా
ఊడిపోయిందండి. నాలుగు సుత సొత్త ఊడిపోయిందండి. ఆ. ఆ సొత్త ఊడిపోయిన మాట ఓళ్ళు తిరగదండి. ఆ. సరేగానండి ఆ. ఈ పెద్దగారు అన్నారు, ఆ. ఒరే రోజు కలుపు తీసుకుంటాం, ఆ. దీని మందు ఉందిరా గోపన్న అన్నాడు. ఒరే ఏముందిరా? ఏముందండి పెద్దగారు అన్నాడు. ఆ. ఏముందండి పెద్దగారు అంటే ఆ. నీ అమ్మగోళ్ళు రే ఒరే ఒరే దాని పేరు నీ అమ్మగోల్డ్ కదరా, రామణి గోల్డ్. ఓ రామణి గోళ్ళు ఉందన్నాడు. ఆ. కొట్టేసాను. ఆ. కొట్టేస్తే ఆ. వాళ్ళు సావలేదు. ఆ. అదే ప్రకారంగా తీస్తున్నాం. ఆ. తీస్తున్నాండి. ఆ. ఆ. ఇది మరి కూడా తీస్తున్నాండి. ఆ. తీస్తున్న మా బామ్మారు నీ తెచ్చాడు. బామ్మది వచ్చాడు. మా బామ్మారు తెచ్చి ఆ. బాబా బాబా వచ్చి ఈ అప్పనే ఓయ్ ఎవడప్పా ఎవడప్పా నీ అప్ప రే మా అక్కనే ఆ. పంపన్నాడు మా నాన్న. ఆ. సరేగానండి ఆ. మళ్ళీ ఇంటికి తీసుకొస్తే నువ్వు వెళ్ళిపోరా. మళ్ళీ నువ్వు వెళ్ళిపోరా నేను వస్తానన్నాడు. ఆ. వెళ్ళిపోరానప్పటికి ఆ. అక్కడే పంపేసింది కదా. ఆ. మరి మా వెళ్ళాలో నీ వెళ్ళారు బోల్ పని చేసింది కదా. కొత్తగా ఉన్నారు కాబట్టి ఏమిత్తు ఉండిపోతండి. ఏమి తిండిపోతుందని రామతవరం వెళ్ళి ఆధారం వెళ్ళి ఎండుకొట్లోకి వెళ్ళి ఎండుకొట్టకి వెళ్ళి 10 తులాలు ఎండి కొని 10 కిలోలు వండి ఒకే సుట్టుకుని చేయింది పాలు. ఒరే ఆయ్. ఒరే ఆయ్. ఒకే సుట్టు చేయించావా? ఆ. ఆ. ఏడేసాడు. ఆ. ఏటేసినప్పటికీ ఆ. మరి మా ఎలా ఈదంటే వెళ్తుంది కదా. ఆ. ఈదంటే వెళ్తే ఆ. గొల్లవారు బారీ గొల్ల అబ్బా అరే. ఎంత అందగత్తో ఆ. అని చెప్పుకుంటారని. ఆ. ఇప్పుడు ఆవిడ కాలుకి 2 చుట్లు ఉన్నాయి. అదిగో దశరథం. అప్పుడు దాచేసుకుంటుంది ఆవిడ. ఆ. ఎవరో దొబ్బేస్తారని. ఆ. మరి ఆవిడ అలా దాయదు. ఆ. ఓ ఇదంటే వెళ్తుంటే ఆ. తొంగు తొంగు చూస్తారు. ఆ. సరే తొంగు తొంగు చూసినప్పటికండి ఆ. వాళ్ళు ఆవిడ రాంతవరానండి ఆ బస్సు ఎక్కడ మా వెళ్ళింది? అత్తోరి ఇంటికాడ ఒక చిత్రం జరిగింది. ఆ. చిత్రం అంటే ఏంటంటే ఆ. అక్కడ జాతర జరుగుతుంది. అంటే మన దశమి ఆయన దశమిలోది ఆ సమరం జరుగుతుంది. జరుగుతుంది. ఆ. మా ఆవిడ చుట్టూ మా అత్తగారు ఎట్టుకుంది. ఆ. మా అత్తగారు చుట్టూ మా ఆవిడ ఎట్టుకుంది. అంటే తల్లడితే పిల్లవదా ఆడగా పిల్లడితే తల్లివదా ఇస్తుంది. వాళ్ళిద్దరు మార్చుకున్నారు. మనకి ఏ చుట్లు ఏయ్ మార్చుకున్న సంగతి నీకు తెలియదు. నాకు వెళ్దాం. నీకు వాడిని పెట్టి నాకు ఏ చుట్లు అయిన చుట్లు కొత్త చుట్లు ఏ ఉన్నాయో అది నా భార్య. ఆ. సరే కానండి ఆ. ఈ చిత్రం జాతర కదండి. ఆ. మామూలుగా మీరు ఆ. వెళ్ళిపోతారండి. అత్తరుడికి ఎప్పుడు వెళ్తాం? పంపేయండి. ఆ. మీరు ఎప్పుడు వెళ్తారండి అత్తరింటికి? అత్తరుడి వెళ్ళి పొద్దున్న తెల్లారట్లు వెళ్తాం. అవే పొద్దున వెళ్తాం. ఓయ్. 11 గంటలకు వెళ్తారా? ఆ. గారికి ఊరికి వస్తుంది. మరి వాళ్ళు పెడతారు మరి తినాలి కదా. నేను బచ్చాగానండి ఆ. 1 గంట రేత్రి వెళ్తానండి. ఒరే ఒరే 1 గంట తెలుసు ఎవరు వెళ్తారు తెలుసా? వెళ్తారండి. ఒరే దోసిపోయే వాళ్ళు వెళ్తారు, దొంగలు వెళ్తారు. మీరు అవుతే గారికి ఊరికి వర్షంకి వెళ్తారు 2 గంటలకు 12 గంటలకు అయ్యింది. ఆ. నేను బచ్చాగానే అర్ధరాత్రి వెళ్ళామనుకోండి. ఆ. ఓహో మా ఆయన వస్తాడు. ఆ. ఆ. కడ పడుకుని ఉంటది. ఆ. అలాగేనండి అలాగే వెళ్ళిపోయానండి. ఆ. వెళ్ళిపోయినప్పటికండి ఆ. మా నేను సరిగ్గా బస్ స్టాండ్కి వెళ్ళిపోయాను. బస్ స్టాండ్కి వెళ్ళిపోయావు. సోడర బస్ స్టాండ్కి వెళ్ళిపోయాను. ఆ. వెళ్ళిపోయినప్పటికండి ఆ. అక్కడ ఒక ఫిగర్ ఉందండి. ఒరే ఆవిడ కూడా నీకిందిరా. బా రే అంటే మరి ఎలా ఉందండి. ఒరే ఒరే నువ్వు బస్ స్టాండ్కి వెళ్ళాలి, బస్సు ఎక్కాలి కానీ ఆ పక్కన ఆవిడ కోసం నీకిందిరా. ఉందండి ఫిగర్. ఆ. సూత్రం తగ్గ 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 మెచ్చిపోతుంది. అప్పుడు మా అత్తగారింటికి వెళ్ళి 3 బస్సులు దాటించాయి. ఆ. దాడి మీద ఫిగర్ అనుకుందా. ఆ. వీడు ఎవడో దీనికి సంబంధించినోడు ఓయ్. అనుకుని ఆ. రూటిబుల్ బ్యూటిఫుల్ అందా. ఆ. రూటిబుల్ అన్నా. ఆ. ఓయ్ బాబు పువ్వులంటే మేము అనుకుని దీనికి పువ్వులు తెచ్చి కూడా ఎవడో లేడమని. ఎవరు లేరు అనుకుని ఆ. పువ్వులంటే మేము అనుకుని ఆ. నేనేం చేశానండి అది ఎప్పుడప్పుడు అందం ఉంటదండి. ఒరే. అదే ఆ. అందుంటేనండి ఆ. 100 జోలు తీసేటి ఆ. జాగ్రత్తకి వెళ్ళి ఆ. సోడరం బస్ స్టాండ్ ఒరే గోపన్న ఒరే మన ఇంటికి ఎప్పుడన్నా 10 రూపాయలు పూలెట్టుకు వెళ్ళావా? పువ్వులే కాదు అసలు ఏ వాటికి వెళ్తుంది. ఒరే దారంటే వెళ్ళేవాడు 100 రూపాయలు పూలెట్టుకు వెళ్తావా? అడిగానండి. ఈ సంగతి పొద్దున చెప్తాను. అలాగే ఏం చెప్పండి బాబు. ఆ. పోయి ఆ. ఏడు పడిగానండి.